బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ కన్వీనర్గా పనిచేస్తూ ఇలాంటి ఈ ఉద్యమాన్ని మరింత మందికి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతూ మా వెనక నిలబడి మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి శరత్ కుమార్ రెడ్డి గారిని ఈ వేదిక నుంచి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. గో మాతాకి, భూ మాతాకి, గో మాతాకి. అందరూ రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తి లేపట్లా. గో మాతాకి, భూ మాతాకి, భారత్ మాతాకి. సభాయ నమః. పెద్దలు, కార్యక్రమ ముఖ్య అతిథి కందికుంట ప్రసాదన్న గారు లేకపోయినా వారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం మనం విజయవంతంగా చేసుకుంటున్నాం. అన్న ప్రతినిధి శంకరన్ ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమ వక్త నాగరాజు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం కర్త విశ్వం గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మిత్రులు ఉత్తప్ప గారు, అదేవిధంగా ప్రభుత్వ డిఆర్డిపై అధిక రమణప్పన్న, అదేవిధంగా కిషోర్ గారు, శ్రీనాథ్, మాకు 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి దినేష్ అన్న, వీళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజలకు చేరువ చేసి ఆరోగ్యాన్ని అందరికీ అందియాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. వారందరికీ నమస్కరిస్తూ, అందుకంటే ముందుగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి కార్యక్రమానికి వచ్చినందుకు. ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజలకు చేరువ చేయాలా, ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్గానిక్ సెల్ భారతీయ జనతా పార్టీ పెట్టి నన్ను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేయమని, రాష్ట్రంలో ఉన్న అందరు రైతులను అనుసంధానం చేయమని చెప్పి పనిచేస్తుంది. ఆ యొక్క బాధ్యత నాకు ఇచ్చినందుకు మా పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి రైతులతోటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, ఆహారాన్ని అందించేటువంటి ఒక మంచి బాధ్యత నాకు ఇచ్చినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న సందర్భంగా ఇందాకే అన్న చెప్పాడు నాగరాజ్ అన్న, నాకు అప్పటి నుంచి ఒక డౌట్. అంటే గోవు అంటున్నారు కాబట్టి అందరికీ గోవులు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు అందరూ, కానీ మన దగ్గర ఉన్నది గోవు కాదు. అందరి ముందర ఆవులు ఉన్నాయి, అవి ఆవులు కాదు. ఉదయం ఇక్కడ పూజ జరిగింది, ఎవరు వచ్చారు? ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అది ఆవు. అందరు కూడా ఆవులు ఉన్నాయి కాబట్టి ఏవో పాలు తాగుతున్నాం కాబట్టి అనుకుంటున్నారు చాలామంది. అవి మనల్ని నాశనం చేయడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి గోజా ఏదైతే ఉందో మన యొక్క నాటి ఆవులను నాశనం చేయడానికి దానికి ఆల్టర్నేట్గా వచ్చి ఈ ఆవులందరినీ కలేబరాలు పంపించి అవి ఆ స్థానానికి వచ్చినందుకు రైతులందరూ కూడా పాలు వస్తాయనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో పెట్టుకున్నారు తప్ప మిగతా ఏ రకమైనటువంటి లాభం లేదు. ఆ పాలు తాగినటువంటి వాళ్ళు కూడా అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్తున్నారు. కనుక గోవు అన్నది మన యొక్క దేశీయ ఆవు. ఈ దేశీయ ఆవును అందరూ కూడా ఇంటి ముందు ఉంటే అన్న చెప్పినట్లు అన్ని రకాల ఆరోగ్యం ఉంటుంది. గోవు లేనప్పుడు మన దగ్గర అన్ని రకాల అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పి నాగరాజన్ గారు చాలా చక్కగా చెప్పారు. నాకు కూడా చాలా మంచి విషయాలు నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. అయితే మనందరూ కూడా దేవుళ్ళని పూజిస్తాం, అందరికీ దేవుడు అంటే ఇష్టం. దేవుళ్ళు పక్కన ఒక పక్క లక్ష్మి ఉంటుంది, రెండో పక్కన ఎవరు ఉంటారు? లక్ష్మి ఉంటుంది, భూదేవి ఉంటుంది. లక్ష్మి పక్కన ఎవరు ఉంటారు? నరసింహస్వామి ఉంటాడు, నరసింహస్వామి పక్కన భూదేవి ఉంటాడు. గుళ్ళో చెప్తారు కదా, నరసింహస్వామి దర్శనం తర్వాత పక్కకు వచ్చిన తర్వాత అమ్మవారు అమృతపల్లి గారు పక్కన భూదేవి ఉంటారు. అంటే మీరు బాగుండాలంటే డబ్బులు ఒకటే కాదు, లక్ష్మి ఒకటే కాదు, భూమిని కూడా పూజించండి. భూమిని మాదగా స్వీకరించి తల్లితో అంటే భూమిని కూడా పూజించండి అని భూమాతను పక్కన పెట్టారు దేవతలు అందరికీ చూపించేటట్టుగా. అందుకే మన తేరు మీద ప్రదర్శన చేసేటప్పుడు కూడా ఆ పక్కన లక్ష్మీ నరసింహ భూదేవి సమేతంగా ఉంటారు. అట్లా భూమిని ఆవును మనం మర్చిపోయిన రోజు ఈరోజు అందరం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆసుపత్రి పాలవుతున్నాం. కాబట్టి మనందరం కూడా ఇక్కడ పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకొని భూమాతను రక్షించుకునేందుకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి చాలా పథకాలు ఉన్నాయి. పెద్దలు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికోసం పరంపరగా కృషి ప్రకాష్ యోజన అంటే కేవలం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుల కోసం ఒక పథకం పెట్టింది 2015లో. గతంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని పట్టించుకోలే. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా రాష్ట్రీయ RYSS కింద ఏదన్నా సహకరిస్తారంటే దాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎంతో కొంత అంటే ముందుకు తీసుకోవడానికి మంచిగా ఉంది. మీరందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క
ఇక్కడ ఉన్నటువంటి ఉత్తప్ప గారు, వాసన్, చాలామంది ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తున్నారు. రైతులకు ఎలా చేస్తే బాగుంటుంది, వ్యవసాయం వల్ల వచ్చేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎటువంటి అందరూ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి అదేవిధంగా మనం కష్టపడి ఈ గోవును కూడా మనం కాపాడుకొని రైతులకు మంచి చేసేందుకు మనందరం కలిసి పనిచేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులందరికీ మంచి జరగాలని చెప్పి రైతు పండించే పంటను కూడా, ఎందుకంటే అందరం పండిస్తున్నాం కానీ తినేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఇందాక ఉత్తపన్న మాట్లాడుతుంటాను, ఎందుకంటే రైతులు పండిస్తున్నారు, ఆ పంటను మార్కెటింగ్ చేసుకునేటువంటి లేకపోతే తినేటువంటి వాళ్ళు కూడా ప్రోత్సహించాలా. తిన్న వాళ్ళు ఉంటేనే రైతు కూడా కొనేందుకు వ్యాపారం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా ప్రోత్సహించేందుకు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నేను ఒక మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భం నాకు కూడా ఒక వచ్చింది. అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఈ ప్రాంతంలోనే తినేటువంటి వాళ్ళని కూడా పెంచేందుకు కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయానికి అందరూ కూడా ప్రోత్సహించి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావడానికి మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత. శరత్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.